పెద్దపల్లి జిల్లా పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ వివాదం రోజురోజుకి ముదురుతోంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎంపీని ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్కు అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూషణవేణి రమేష్ గౌడ్ మాట్లాడుతూ, రెండేళ్లుగా ఎంపీ ప్రోటోకాల్ విషయంలో అధికారులు వివక్ష చూపుతున్నారని, ఇప్పటికే ఓమారు పార్లమెంట్ మిషన్లో ఫిర్యాదు చేయగా కలెక్టర్కు నోటీస్ వచ్చినా ఫలితం లేదన్నారు. ఎవరు బలవంత పెడితే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ఇవ్వడం లేదో కలెక్టర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అనంతరం దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ, మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని మీరే అవమానించుకుంటే ఎలా అని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని నిలదీశారు. ఇదే విధంగా కొనసాగితే ఆందోళన బాట పట్టవలసి ఉంటుంది అని హెచ్చరించారు. ఈ సమావేశంలో బొంకూరి కైలాసం, బాలసాని సతీష్, కుక్క చంద్రమౌళి, అల్లం సతీష్, పాటుకుల మహేష్, ఆరేపల్లి రాహుల్, పత్తి లక్ష్మారెడ్డి, పర్స విజయ్, సాతురి రవి, పల్లె ప్రశాంత్, గడ్డం సతీష్, పలకల సాగర్ తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా పెద్దపల్లిలో సీఎం ప్రోగ్రాం అయితే అక్కడి నుండి మొదలుకొని నిన్న జరిగినటువంటి చీరల పంపిణీ వరకు కూడా మరి ప్రోటోకాల్ పాటించకుండా, ఇలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ గారిని అవమానపరుస్తూ మరి కుల వీక్షత చూపుతున్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన గతంలో పడినే మరి ప్రివిలేజ్ మోషన్లో మరి పార్లమెంట్లో పెట్టినటువంటి సందర్భాల్లో కూడా వారికి నోటీసులు రావడం జరిగింది. దాని మీద క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ ఆయన రీతిని మార్చుకోకుండా జిల్లా యంత్రాంగంలో ఒక ప్రోటోకాల్ అంటే మరి మీరే బాస్ కాబట్టి ఈ ప్రోటోకాల్ని విశ్రమించడం పట్ల మరి మీకు ఎవరన్నా చెప్తా ఉన్నారా, లేకుంటే మీరే చేస్తూ ఉన్నారా మరి అర్థం కావడం లేదు. ఎవరు చెప్పినా ఎవరు ఏమనుకున్నా మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది కలెక్టర్ గారు. దీనిపై ఇప్పుడు మేము మా దళిత సంఘాల పక్షాన, మా పక్షాన మరి నేషనల్ ఎస్ఎస్ఎల్ కమిషన్కు, అదేవిధంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కమిషన్కు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి మరి మన పార్లమెంటు స్పీకర్ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. మరి కుల వివక్ష చూసినటువంటి నాయకులే కానివ్వండి, మరి అధికార యంత్రాంగమే కానివ్వండి, ఇక నుంచి మీ తీరు మార్చుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మెదలాలే తప్ప మరి రాజకీయ నాయకులు ఎవరమున్నా కూడా నోటితోటి చెప్తాం. మరి ఓరల్గా చెప్పినటువంటి మరి మీరు అధికారులు విని మరి బలి కావద్దని కూడా కోరుతా ఉన్నాం. ఇంకొకసారి ఈ రీతి మార్చుకోకుండా మాత్రం తగిన సాక్షి చెప్తామని కూడా తెలియజేస్తాం. ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఈ నాలుగు స్తంభాలు. మరి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి గారికి వచ్చేసరికి మరి ఎంపీ గారి ప్రోటోకాల్ ప్రకారం దాంట్లో ఫోటో ఎందుకుంటలేదు. అయినా కూడా మీ పార్టీ వ్యక్తే కదా, వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయ పరంగా ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇట్లా తరతరాలుగా ఎట్లా వస్తుండ్రో అదే కూడా కాక వెంకటస్వామి, వివేక్, అదేవిధంగా వంశీకృష్ణ ఇలాగనే వస్తుండే కదా, అదే పార్టీ పట్టుకుని ఉన్నారు కదా. ఒక యువకుడిని ముందుకు తీసుకురావాలి కానీ అతను వెనకెందుకు తొక్కుతుండ్రు. ఒక రాజ్యాంగ పరంగా దళితులకు ఇచ్చిన హక్కు ఏంటిదంటే రాజ్యాధికారంగా పొమ్మని. ఆ రాజ్యాధికారంగానే వాళ్ళందరూ పనిచేస్తే మీరు దళిత సామాజిక వర్గాన్ని ముందుకు రానియకుండా చేసేది మరి ఎవరు?